ఊరి రచ్చబండ, వింతైన ప్రవర్తన. చుట్టూ ఉన్న ఇళ్ల వసారాల్లో మనుషులుంటారు. కానీ అక్కడ వింత వాతావరణం నెలకొని ఉంటుంది. ఎవరు ఏ మాట చెప్పినా, ఎలాంటి ప్రమాదం జరిగినా అందరూ పకపకా నవ్వుతూనే ఉంటారు. రాంబాబు తన తోపుడు బండిపై తాజా కూరగాయలు, కిరాణా సరుకుల బస్తాలు వేసుకుని కొండదారిలో కష్టపడి తోసుకుంటూ ఊరి వీధిలోకి అడుగు పెడతాడు. చెమటలు తుడుచుకుంటూ రొప్పుతున్న రాంబాబును చూసి రంగయ్య, సుబ్బారావు పెద్దగా నవ్వడం ప్రారంభిస్తారు. అబ్బా, ఈరోజు ఎండ భయంకరంగా ఉందయ్యా సుబ్బారావు గారు. పక్క ఊరు నుండి ఈ రాళ్ల దారిలో కొండ దిగువన బండి తోసుకుంటూ వచ్చేసరికి నా గుండె ఆగిపోయినంత పనయింది. ఈ ఎండ దెబ్బకు, ఆ రాళ్ల దెబ్బకు నా తోపుడు బండి ముందరి రాతి చక్రం కూడా ఊడిపోయింది. కాలు బెనికి నడవలేని స్థితిలో కూడా చాలా కష్టపడి మీ ఊరు జనాల కోసం సరుకులు తెచ్చానయ్యా. అవునా రాంబాబు, ఎండ భయంకరంగా ఉందా? నీ బండి చక్రం ఊడిపోయిందా? నీ కాలు బెణికిపోయిందా? ఎంత మంచి మాట చెప్పారు రాంబాబు. విన్నారా గ్రామస్తులారా? రాంబాబు గుండె ఆగిపోయినంత పనైందంట. ఆయన బండి పగిలిపోయిందంట. ఎంత సరదాగా ఉందో కదా. ఏంటి రంగయ్య గారు అలా వికటంగా నవ్వుతున్నారు? నేనిక్కడ కష్టపడి అలసిపోయి రక్తం కక్కుంటూ బాధతో చెప్తుంటే అందులో మీకు నవ్వులాటేం కనిపిస్తోంది? పక్క ఊళ్ళో ఎండ తీవ్రతకు, వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని చెప్తుంటే అంతగా పకపకా నవ్వడానికి అదేమైనా తమాషా విషయమా? మీకు కొంచెమైనా జాలి, దయలేదా? రాంబాబు, నువ్వు పక్క ఊరు వాడివి. నీకు మా ఊరి విధి విధానాలు, మా పెద్దల నియమాలు తెలియవు. నవ్వు 40 రోగాలకు మందు అని మన పూర్వీకులు ఊరికే అన్నారా? మనసులో ఎంత పెద్ద బాధ ఉన్నా, బయట ఎంతటి ప్రమాదం జరిగినా నవ్వుతూనే ఉండాలి. నవ్వితే ఆయుష్ పెరుగుతుంది, రోగాలు పోతాయి. అందుకే మా ఊరి నియమం ఏంటంటే, ఇక్కడ రోజుకి 24 గంటలు అందరూ నవ్వుతూనే ఉండాలి. ఏడుపులు వలి, ఏడుపులు, విచారాలు, కన్నీళ్లకు మా ఊళ్ళో తావులేదు. సుబ్బారావు గారు, నవ్వడం ఆరోగ్యానికి మంచిదే కాదన్ను. కానీ దానికొక సమయం, ఒక సందర్భం ఉండాలి కదా. బాధ వచ్చినప్పుడు ఆవేదన చెందాలి, కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, ఆలోచించాలి. ప్రతిదానికి ఎదుటివాడి బాధను చూసి కూడా ఇలా 24 గంటలు నవ్వుతూ ఉంటే ఎదుటివాడికి పిచ్చి కోపం వస్తుంది. అది నవ్వు కాదు, రాక్షసత్వంతో కూడిన హేళన. సరే, ఆ ముచ్చట పక్కన పెట్టండి. ఈరోజు నేను మంచి తాజా కూరగాయలు, బియ్యం బస్తాలు, కందిపప్పు తెచ్చాను. త్వరగా తూకం వేయించుకుని నా డబ్బులు నాకివ్వండి. నేను వేరే ఊరికి వెళ్ళాలి. డబ్బులా రాంబాబు? ఈరోజు నా దగ్గర రూపాయి కూడా లేదు. ఉన్న డబ్బులన్నీ నిన్ననే జూదంలో పోగొట్టుకున్నాను. మా ఇంట్లో ఉప్పు కూడా లేదు. ఎంత సరదాగా ఉందో చూడు. డబ్బులు లేవు, పొమ్మన్నాను చూడు. అది విని కూడా నువ్వు ఎలా ముఖ ఎర్రగా పెట్టావో చూస్తుంటే నా పొట్ట బద్దలైపోతోంది రాంబాబు. ఏంటి, సరుకులు తూకం వేయించుకుని తీసుకుని డబ్బుల్లేవని చెప్తూ అంత నవ్వుతున్నారా? నన్ను చూస్తే మీకు పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? కష్టపడి చెమటోడ్చి సరుకులు తెచ్చిన ఒక పేద వ్యాపారస్తుడికి డబ్బులివ్వకుండా ఇలా వెటకారంగా, హేళనగా నవ్వటం ఏమైనా పద్ధతిగా ఉందా? మీ పిచ్చి నవ్వు నాకేమీ ఆనందాన్నివ్వటం లేదు. నా గుండెల్లో విపరీతమైన కోపాన్ని, అసహ్యాన్ని కలిగిస్తోంది. ఈ నవ్వుల ఊరు నాకు వద్దు, మీ సరుకులు నాకు వద్దు అని రాంబాబు కోపంతో తన తోపుడు బండిని వెనక్కి తిప్పుతాడు. రాంబాబు కోపంతో తన తోపుడు బండిని తోసుకుంటూ ఊరు బయటికెళ్తుంటాడు. వెనక నుంచి ఇంకా గ్రామస్తుల నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి. ఆ నవ్వులు వింటూ రాంబాబు కళ్ళల్లో బాధ, కోపం రెండూ కనిపిస్తాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఒక పెద్ద మర్రిచెట్టు కింద బండిని ఆపి చెమట తుడుచుకుంటూ కూర్చుంటాడు. అయ్యో దేవుడా, జీవితంలో ఎన్నో ఊళ్ళు తిరిగాను. పేదవాళ్లను చూశాను, ధనవంతులను చూశాను. కాని ఎదుటివాడి కష్టాన్ని చూసి ఇంత ఆనందంగా నవ్వే మనుషులను మాత్రం ఎప్పుడూ చూడలేదు. మనిషి మనిషికి తోడుగా ఉండాల్సిన సమయంలో ఇలా వెక్కిరించడం ఎంత బాధాకరం.
అదే సమయంలో ఒక ముసలమ్మ నెమ్మదిగా చేతిలో ఖాళీ బుట్ట పట్టుకుని అక్కడికొస్తుంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. బాబూ, ఒక్క నిమిషం ఆగు. చెప్పమ్మా. నీ బాధ చూసి నా మనసు చాలా నొచ్చుకుంది బాబూ. కానీ మా ఊరి వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేకపోయాను. వాళ్ళు నవ్వకపోతే తమకు అపశకునం జరుగుతుందని గట్టిగా నమ్మేస్తున్నారు. నవ్వడం తప్పు కాదవ్వా, కానీ బాధం చూసి నవ్వడం మాత్రం చాలా పెద్ద తప్పు. అది నవ్వు కాదు, ఎదుటివాడి మనసును గాయపరచడం. నిజమే బాబు, చిన్నప్పుడు మా ఊరు ఇలా ఉండేది కాదు. ఎవరికైనా కష్టం వస్తే అందరం కలిసి సహాయం చేసేవాళ్ళం. కానీ కొంతకాలంగా ఎప్పుడూ నవ్వితే ఆరోగ్యం బాగుంటుంది అన్న మాటను తప్పుగా అర్థం చేసుకుని ప్రతి సందర్భంలో నవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది అలవాటైపోయింది. అలవాటు పేరుతో మనిషితనం పోతే ఆ నవ్వెందుకు? ఈరోజు నా కష్టం చూసి నవ్వారు, రేపు వాళ్లకే కష్టం వస్తే ఎవరాదుకుంటారు? అదే నా భయం బాబు. ఒకరోజు ఈ నవ్వే మా ఊరికి శాపంగా మారుతుందని అనిపిస్తోంది. రాంబాబును అమాయకంగా చూస్తుంది. బాబు, నువ్వు మళ్ళీ మా ఊరికి రావా? మీలాంటి మంచి మనసున్న వాళ్ల కోసం రావాలనుంది, కానీ మీ ఊర్వాళ్లు మారాలి. ఎదుటివారి బాధను గౌరవించటం నేర్చుకోవాలి. ఒకరోజు వాళ్లకే నిజం అర్థమవుతుంది. అప్పుడే ఈ నవ్వు విలువ కూడా తెలుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే బాబు. దేవుడు వాళ్లకు మంచి బుద్ధి ఇవ్వాలి. రాంబాబు నిశ్శబ్దంగా తల ఊపి తన తోపుడు బండిని మళ్లీ తోసుకుంటూ ముందుకు సాగిపోతాడు. ముసలమ్మ మాత్రం బాధగా ఊరివైపు చూస్తూ నిలబడిపోతుంది. కొద్దిసేపటికే ఎదురుగా పాలు అమ్మేవాడు, బట్టల వ్యాపారి, కుండల వ్యాపారి కూడా కోపంగా ఊరి నుంచి బయటకు వస్తారు. అదే సమయానికి ఊరి సరిహద్దుల వద్ద పాలు అమ్మేవాడు, బట్టలు అమ్మేవాడు, మట్టి కుండలు అమ్మేవాడు, ఉప్పు అమ్మేవాడు కూడా తమ సంచులతో ఊరి బయటకు వెళ్తుంటారు. వాళ్ళందరి ముఖాల్లోనూ తీవ్రమైన కోపం, విసుగు, అవమానం కనిపిస్తాయి. వాళ్ళంతా ఒకచోట గుమిగూడుతారు. ఏమండి తాతగారు, మీరు కూడా పాలమ్మకుండా కోపంగా వెనక్కి వెళ్ళిపోతున్నారేంటి? ఈ ఊళ్ళో మీ పాలు తీసుకోలేదా? ఏయ్ రాంబాబు, ఈ ఊళ్ళోకొచ్చి పాలమ్మడం కంటే ఆ పక్కనే ఉన్న ఏటీలో దూకి చావడం మేలు బాబు. పొద్దున్నే పాలు పితకడానికి వెళ్తే నా కావడి తగిలి పాల ముంతలు కిందపడి పాలన్నీ నేలపాలయ్యాయి. నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైందని నేను ఏడుస్తుంటే ఈ ఊరి జనాలకు చెప్తే అయ్యో అనాల్సింది పోయి ఊరంతా పోగై నా ముందే చప్పట్లు కొడుతూ పకపక నవ్వారు. నా నష్టం చూసి వాళ్ళు నవ్వుతూ నన్ను ఏడిపించారు. నా బతుకులో ఇలాంటి దయలేని మనుషులను ఎక్కడా చూడలేదు రాంబాబు. అవును రాంబాబు, నా పరిస్థితి కూడా నీకంటే ఘోరంగా ఉంది. నిన్న రాత్రి పడిన వర్షానికి నా గుడ్డల మూటంతా తడిసిపోయి సరుకంతా రంగులు మారి నాశనమైంది. కాస్త ఆరబెట్టుకోవటానికి స్థలం ఇవ్వమని, సహాయం చేయమని ఈ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే బాగా జరిగింది, తడిసిన గుడ్డలు కట్టుకుంటే భలే ఉంటుంది అని ఊరి జనంతో కలిసి గంటసేపు పకపకా నవ్వాడు. వీళ్లకు కష్టం విలువ తెలియదు, మనుషుల బాధ తెలియదు. కేవలం నవ్వడం ఒక పిచ్చిగా, ఒక రోగంగా మారిపోయింది. వ్యాపారులారా వినండి, వీళ్ల నవ్వు ఆరోగ్యకరమైన నవ్వు కాదు. ఎదుటివారి కష్టాన్ని, కన్నీళ్లను చూసి హేళన చేసే అసహ్యకరమైన అహంకారపు నవ్వు. వీళ్లకు బుద్ధి రావాలంటే, ఈ పిచ్చి నవ్వు దిగాలంటే ఒకటే మార్గం. ఇకపై మన వ్యాపారస్తులు ఎవ్వరం ఈ ఊరి సరిహద్దు దాటి లోపలికి అడుగుపెట్టకూడదు. ఈ ఊరికి పాలు, కూరగాయలు, బియ్యం, బట్టలు, ఉప్పు, పప్పు, ఏ ఒక్క చిన్న సరుకు కూడా అమ్మకూడదు. తమ విపరీతమైన పిచ్చి నవ్వు వల్ల ఎలాంటి భయంకరమైన పరిణామాలు వస్తాయో వాళ్లే స్వయంగా అనుభవించాలి. సరిగ్గా చెప్పావు రాంబాబు. ఈ రోజు నుండి ఈ ఊరికి ఏ ఒక్క వ్యాపారీ రాడు. ఈ నవ్వుల ఊరిని, ఈ సుబ్బారావును వీళ్లే ఏలుకోమనండి.
అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆకలితో వెలవెలబోయిన గ్రామం. ఊళ్ళోకి ఒక్క వ్యాపారి కూడా రాడు. ఇళ్లలో బియ్యం అయిపోతాయి. వండటానికి ఒక్క కూరగాయ ముక్క కూడా ఉండదు. పిల్లలకు వృద్ధులకు తాగడానికి చుక్క పారు ఉండవు. ఊరంతా ఆకలితో దప్పికతో విలవిలలాడుతుంటుంది. రచ్చబండ దగ్గర సుబ్బారావు, రంగయ్య మరియు గ్రామస్తులు నీరసంగా కడుపు పట్టుకుని నవ్వడానికి నోరు తెరిచినా నవ్వు రాదు. సుబ్బారావు గారు, ఇళ్లల్లో ఉప్పు లేదు, పప్పు లేదు, తాగటానికి పాలు లేవు, కడుపులో పేగులు నవ్వులేస్తున్నాయి సుబ్బారావు గారు అని నవ్వలేక రంగయ్య, కడుపులో ఆకలి మంటలు మండుతుంటే నవ్వడం ఎంత వింతగా ఉందో గదా. కాని ఏంటి, మన ఊళ్ళోకి గత 20 రోజులుగా ఒక్క వ్యాపారి రావడం లేదు, పాలు అమ్మేవాడు రావడం లేదు, కూరగాయల రాంబాబు రావడం లేదు, బట్టలవాడు, చివరికి ఉప్పు అమ్మేవాడు కూడా ఇటువైపు రావడం లేదు. అసలు మన ఊరికి ఏమైంది? పక్క ఊళ్ళ వాళ్ళు కూడా మనల్ని చూస్తే గుమ్మాల తలుపులు వేసేసుకుంటున్నాడు. మనల్ని ఎందుకు దూరం పెట్టారు? సుబ్బారావు గారు, నిజం చెప్పమంటారా? నాకిప్పుడు అస్సలు నవ్వు రావడం లేదు. ఆకలితో నా ప్రాణం పోతుంది. ఊళ్ళో ఎవరైనా చనిపోతే లేదా కష్టంలో ఉంటే మనం నవ్వుతున్నాం. చివరికి మనకు అన్నం పెట్టే వ్యాపారులు కష్టాల్లో ఉంటే కూడా మన పిచ్చి సిద్ధాంతంతో నవ్వాం. దాంతో వాళ్లకు విపరీతమైన విసుగు, కోపం వచ్చి మన ఊరిని శాశ్వతంగా వెలివేశారు. మన పక్కనున్న ఏ ఊరు వాళ్ళు మనతో మాట్లాడడానికి కూడా రావడం లేదు. మనల్ని మనుషుల్లా చూడడం లేదు. నిజమేనా రంగయ్య? మన నవ్వే మన ఊరికి శాపంగా మారిందా? నవ్వు ఆరోగ్యానికి మంచిది అని కదా నేనందరికీ చెప్పాను. మరి ఈ నవ్వు వల్ల మన ఊరికి ఆకలి, చావులు వచ్చే గతి పట్టిందేంటి? అందరూ మనల్ని ద్వేషిస్తున్నారేంటి అని అంటాడు. అంతలో రాంబాబు ఊరు పొలిమేర్ల వద్ద తన తోపుడు బండితో నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. సుబ్బారావు, రంగయ్య మరియు ఊరు జనులంతా నీరసంగా పరుగెత్తుకుంటూ రాంబాబు దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆయన కాళ్లావేలా పడతారు. ఈసారి వాళ్ళ ముఖాల్లో ఆ వికటమైన నవ్వు లేదు. తీవ్రమైన పశ్చాత్తాపం, బాధ, నిజాయితీ కనిపిస్తాయి. రాంబాబు బాబు, మమ్మల్ని క్షమించు. మేం పెద్ద తప్పు చేశాం. నవ్వు 40 రోగాలకు మందు అనే ఒకే ఒక్క మాటను పట్టుకుని ఎక్కడ నవ్వాలో ఎక్కడ నవ్వకూడదో తెలియక పిచ్చివాళ్ళలా, రాక్షసుల్లా ప్రవర్తించాం. ఎదుటివారి కష్టాన్ని చూసి నవ్వడం ఎంత పెద్ద నేరమో, ఎదుటివారి మనసు ఎంతగా గాయపడుతుందో ఈరోజు ఆకలితో అలమటించినప్పుడు మాకు తెలిసొచ్చింది బాబు. నవ్వు 4 విధాల చేటు అంటే ఇదేనేమో బాబు. ఎక్కడ నవ్వాలో అక్కడే నవ్వాలి. కానీ 24 గంటలు సమయం, సందర్భం లేకుండా నవ్వితే అది మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారికి విపరీతమైన విసుగు, అసహ్యం కలిగిస్తుందని తెలుసుకున్నాం బాబు. సుబ్బారావు గారు, రంగయ్య గారు, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకుని నిజం గ్రహించినందుకు చాలా సంతోషం. నవ్వనేదే మనిషికి దేవుడిచ్చిన ఒక అందమైన కానుక. అది ఎదుటివారికి ఆనందాన్ని పంచాలి గాని వాళ్ల బాధను గేలిచేసేలా ఉండకూడదు. పక్కన ఉన్నవాడు సంతోషంగా ఉన్నప్పుడు కలిసి నవ్వాలి, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, ఓదార్చాలి. ప్రతిదానికి సమయం, సందర్భం లేకుండా నవ్వితే ఆ నవ్వుకి ఉన్న విలువే పోతుంది. మనుషుల మధ్య బంధాలే తెగిపోతాయి. నిజం చెప్పావు రాంబాబు. ఇకపై మా ఊళ్ళో పరిపక్వత లేని ఈ పిచ్చి నవ్వులుండవు. సమయానికి తగినట్టుగా ప్రవర్తిస్తాం. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తాం. సంతోషంలో ఉన్నవారితో కలిసి నవ్వుతాం. దయచేసి మా ఊరికి సరుకులు తీసుకురావడం మానకండి బాబు. మా ఊరిని మళ్ళీ మనుషుల ఊరిలా మార్చండి. తప్పకుండా సుబ్బారావు గారు. ఇదిగోండి, మీకోసం తాజా కూరగాయలు, బియ్యం బస్తాలు, పాలు తెచ్చాను. అందరూ వచ్చి సరుకులు తీసుకెళ్ళండి. ఈ రోజు నుండి ఈ ఊరు పిచ్చిగా నవ్వే ఊరు కాదు, వివేకంతో, మర్యాదతో మెలిగే పచ్చని గ్రామం.